జెడ్పీటీసీ ఎంపీటీసీ వ్యవస్థ రద్దు. వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతో సర్పంచ్ ద్వారా ఎంపీటీసీ ఎంపీపీలతో జెడ్పీ చైర్పర్సన్ను ఎన్నుకునే పరోక్ష విధానంపై సమాలోచనలు. సర్పంచ్ ద్వారా ఎంపీపీలతో జెడ్పీ చైర్పర్సన్లను ఎన్నుకునే పరోక్ష విధానంపై సమాలోచనలు అధ్యయనం చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశం. ఈ నెల 23న కేబినెట్ భేటీలో చర్చ. రాజ్యాంగ సవరణ తప్పనిసరి అంటున్న నిపుణులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం అంటున్న పరిశీలకులు. ఇప్పటికే టీడీపీ బీఆర్ఎస్ హయాంలో ప్రయత్నాలు మార్పునకు చొరవ చూపిన విఫలం. అయితే ఇది 1992 కావచ్చు, 1992 పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన విధానం. ఇది 70 కావచ్చు, 70లో పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన విధానం. ఏది? ఎంపీటీసీ జెడ్పీటీసీ విధానం అప్పుడు వచ్చింది, పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన విధానం. అయితే ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ వ్యవస్థను రద్దు చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నిజానికి కూడా దీన్ని టీడీపీ హయాంలో, అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేయాలనే ఒక ఆలోచనను కూడా అటు కేసీఆర్ గారు చేసిండు, అంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేసిండు. నిజానికి ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఏం చేసిండంటే ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేసిండు. ఆయన ఎమ్మెల్సీల వ్యవస్థనే రద్దు చేసిండు. ఎందుకంటే అసలు ఈ వ్యవస్థ వల్ల ఏ బెనిఫిట్ లేదు. రాజకీయ నిరుద్యోగుల కోసం మళ్ళీ కాంగ్రెస్ తీసుకొచ్చింది ఆ విధానాన్ని. కాబట్టి ఇప్పుడు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సరైన బాధ్యతలు లేవు, సరైన అధికారాలు లేవనే ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవస్థనే రద్దు చేయాలని చూస్తాను. నిజానికి వార్డు నెంబర్ చేసే పనులనే మళ్ళీ ఎంపీటీసీ చేస్తాడు. ఇప్పుడు ఏ వార్డుకు ఆ వార్డు మెంబర్ ఉంటాడు. ఓ 4-5 వార్డుల మీద ఒక ఎంపీటీసీ ఉంటాడు. పెద్దగా తేడా ఏం లేదు. మళ్ళీ ఈ వార్డు మెంబర్ల ఒక 5-6 వార్డు మెంబర్ల మీద ఒక ఎంపీటీసీ ఉంటాడు. అంతే ఆ పరిధి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సరైన అధికారాలు కానీ బాధ్యతలు కానీ లేవు. కాబట్టి ఈ వ్యవస్థను రద్దు చేసి సర్పంచ్ ద్వారా ఎంపీపీని ఎన్నుకుంటారట. ఆ ఎంపీపీల ద్వారా జెడ్పీ చైర్పర్సన్ని ఎన్నుకునే ప్రయత్నం చేస్తారట. ఇప్పుడు 3 అంచెలుగా ఉన్నదాన్ని 2 అంచెలకు చేసి పని చేస్తాను. ఎంపీటీసీ, ఇప్పుడు మామూలుగా వార్డు మెంబర్, ఆ తర్వాత సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, వీటిని తీసేసి మొత్తము ఈ వ్యవస్థను తీసేసి కేవలం 2 అంచెల వ్యవస్థనే ఉంచాలనే ఆలోచన చేస్తాను. మరి ఇది సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా? ఇప్పటికిప్పుడు కాదని పరిశీలకులు అంటాను, రాజకీయ మేధావులు కూడా అంటున్నారట.